హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 410 పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఆ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలని తెలుసుకోబోతున్నాం. ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఏంటి, ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది, సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఇవ్వబోతున్నారు, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి అనే వివరాలను తెలుసుకోబోతున్నాం. మీ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. స్క్రీనింగ్ మరియు ఇంటర్వ్యూ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో 186 పోస్టులు ఉన్నాయి. ఖాళీలు కేటగిరీ వైజ్గా ఈ విధంగా ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకు 27, ఎస్టీ వాళ్ళకు 13, ఓబీసీ వాళ్ళకు 48, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 18, జనరల్ కేటగిరీలో 74, టోటల్గా 180 పోస్టులు వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా బ్యాక్లాగ్స్లో 6 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో తెలంగాణలో ఉన్న పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు. తెలంగాణలో టోటల్గా 230 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలను ఒకసారి తెలుసుకుందాం. 230 పోస్టులు ఎస్సీ వాళ్ళకు 34, ఎస్టీ వాళ్ళకు 17, ఓబీసీ వాళ్ళకు 62, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 23, జనరల్ కేటగిరీలో 94, టోటల్గా 230 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కలిపి 2600 పైగా పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అభ్యర్థులు ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు 21 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే ఎస్సీ ఎస్టీలకు 15 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 13 సంవత్సరాలు, జనరల్ కేటగిరీలో 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. ద సెలక్షన్ ప్రాసెస్ కన్సిస్ట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్, స్క్రీనింగ్ అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి 120 మార్క్స్ ఉంటుంది. తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ 50 మార్క్స్ ఉంటుంది. ఆబ్జెక్ట్ టైప్ టెస్ట్ 2 అవర్స్ టైం ఇస్తారు. 4 సెక్షన్స్ 120 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఆ వివరాలను ఒకసారి తెలుసుకుందాం. ఆన్లైన్ టెస్ట్లో 4 సెక్షన్స్ ఉంటాయి. అందులో నుండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్, 30 నిమిషాలు టైం ఇచ్చారు. బ్యాంకింగ్ నాలెడ్జ్ సంబంధించి 40 క్వశ్చన్, 40 మార్క్స్, 40 నిమిషాలు. జనరల్ అవేర్నెస్ ఎకానమీకి సంబంధించి 30 క్వశ్చన్, 30 మార్క్స్, 30 నిమిషాలు. కంప్యూటర్ యాప్టిట్యూడ్కి సంబంధించి 20 క్వశ్చన్, 20 మార్క్స్, 20 నిమిషాలు టైం ఇచ్చారు. టోటల్గా 120 క్వశ్చన్స్, 120 మార్క్స్, 2 అవర్స్ టైం ఇవ్వడం జరిగింది. వెంటనే డిస్క్రిప్టివ్ పేపర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టైం 30 మినిట్స్ కేటాయించడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ చేయాల్సి ఉంటుంది. 50 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. ఆబ్జెక్ట్ టైప్ ఎగ్జామ్లో రాంగ్ ఆన్సర్కి పెనాల్టీగా మార్క్స్ అయితే డిడక్షన్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి ఈ నెల 9వ తేదీ నుండి ఈ నెల 29వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ వచ్చేసి 48,480 రూపాయల శాలరీ ఉంటుంది. ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డిఏ, హెచ్ఆర్ఏ, లీజ్ రెంటల్, సిసిఏ, పిఎఫ్, ఇతర అలవెన్సెస్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. తర్వాత ఫైనల్ సెలెక్షన్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందంటే, ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎస్బీఐ నుండి రిలీజ్ చేయడం జరిగింది. ఎస్బీఐలో ఉన్నటువంటి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి జూలైలో ఉంటుంది. ఎగ్జామ్కి 1 వీక్ బిఫోర్ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మరియు మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.